సరే. అనగనగా ఒక ఊర్లోనేమో, సరేనా, ఒక రైతు ఉన్నాడు. రైతు అంటే ఏం చేస్తాడు? రైతు వెరీ గుడ్, పంటలు పండిస్తాడు కదా. అప్పుడు ఆ రైతు దగ్గర ఏమో ఒక కోడి పుంజు, ఒక కోడి పుంజు, ఒక కుక్క ఉన్నాయమ్మా. ఏమున్నాయి రైతు దగ్గర? కోడి పుంజు ఉన్నాయి. కోడి పుంజు ఏమంటది? కుక్కరుకు అంటది కదా. అప్పుడు కుక్కేమో, కుక్క రైతు ఇంటి దగ్గర ఉండి ఇంటిని కాపలా కాస్తా ఉండేది. వినండి, ఇంటిని కాపలా కాస్తా ఉండేది. కోడి పుంజుని కూడా బాగా చూసుకునేది. ఎవరు? డాగ్. వెరీ గుడ్. అప్పుడు ఒకసారి ఆ ఊర్లో దొంగ పిల్లి ఉందమ్మా. దొంగ పిల్లి. ఆ దొంగ పిల్లి ఏం చేస్తుందంటే, దొంగ పిల్లి పెద్దది. ఆ దొంగ పిల్లి ఏం చేస్తుందంటే ఇంట్లోకి వచ్చి అన్నం తినేస్తుంది, ఇంట్లోకి వచ్చి కూర తినేస్తుంది, ఎవరు లేకుండా ఇంట్లోకి వచ్చి పాలు తాగేస్తుంది కదా. అదే పిల్లది, దొంగ పిల్లి. అప్పుడు ఒకసారి దొంగ పిల్లి ఏం చేసిందంటే, కోడి పుంజుని దాన్ని తినేద్దామని చెప్పి కోడి పుంజు దగ్గరికి వచ్చింది. వచ్చి కోడి పుంజుతో ఏమందంటే, పుంజుమామ నిన్ను రైతు బాగా చూసుకుంటున్నాడా అని అడిగింది. ఎవరిని అడిగింది? కోడి పుంజుని. ఎవరు అడిగారు? దొంగ పిల్లి. అప్పుడు కోడి పుంజు ఏమందంటే, మా రైతు చాలా మంచోడు, చాలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్పింది. అప్పుడు పిల్లి ఏమందంటే, దొంగ పిల్లి ఏమందంటే, లేదు రైతుకి కుక్క అంటేనే ఇష్టము, ఇట్లా చూడు, కుక్క అంటేనే ఇష్టము, నువ్వు ఇష్టము కాదు అని చెప్పింది. ఎవరు? దొంగ పిల్లి. ఎవరితోటి? కోడి పుంజుతోటి. అప్పుడు కోడి పుంజు, కాదు నా రైతుకి నేను ఇష్టమే, కుక్క కూడా ఇష్టమే అని చెప్పింది. కావాలంటే నాతో పాటు రా, నీకు చూపిస్తానని చెప్పి ఆ దొంగ పిల్లి ఏం చేసిందంటే కోడి పుంజుని అలా 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 లోపలికంట దూరంగా తోటలోకి తీసుకెళ్ళిపోయింది. ఎందుకు తీసుకెళ్ళింది అమ్మా? ఎందుకు తీసుకెళ్ళింది కోడి పుంజుని దొంగ పిల్లి? దాన్ని తినేద్దామని కదా. అలా అలా లోపలికి వెళ్ళింది. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత కోడి పుంజు పిల్లితోటి, అమ్మో నన్ను ఇక్కడికి తీసుకొచ్చేవేంటి, ఎంత దూరం తీసుకొచ్చేసేవేంటి అని చెప్పేసి అడిగింది. మరి అలా వెళ్ళొచ్చి ఎవరు కూడా మనం తెలియకుండా వెళ్ళకూడదు. ఎవరైనా పిలిస్తే వాళ్ళు కూడా అమ్మతోటి వెళ్ళాలి. వెరీ గుడ్. డాడీతోటి అమ్మతోటి వెళ్ళాలి కదా. ఎవరు కూడా వెళ్ళకూడదు కదా. ఎవరు కూడా వెళ్ళకూడదు. డాడీ వస్తుంటే అమ్మ వస్తుంటే వెళ్ళాలి కదా. దొంగ పిల్లి కోడి పుంజుని దూరంగా తీసుకెళ్ళిపోయిందా. అప్పుడు కోడి పుంజు అడిగింది, పిల్లి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చేవి ఎందుకు అని అడిగింది. అప్పుడు దొంగ పిల్లి ఏమందంటే, మరి ఎవరు ఎటువంటి వాళ్ళు నువ్వు తెలుసుకోవద్దా, మరి నా కూడా ఎందుకు వచ్చావు, మరి నిన్ను తినేద్దామనే తీసుకొచ్చాను అని చెప్పి కోడి పుంజు మీదకి అట్ట వరకపోయింది. అప్పుడు వెంటనే ఎవరు వచ్చారు? కుక్క భో భో అని అరుస్తా వచ్చిందనమాట. అంతే, కుక్కను చూసి పిల్లి ఏం చేసింది? పారిపోయింది. అప్పుడు కుక్క కోడి పుంజుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. చూసావా మనం? మరి పిల్లి కూడా వెళ్ళొచ్చట. ఎవరు కూడా వెళ్ళొచ్చో తెలియకుండా ఎవరు కూడా వెళ్ళకూడదు. సరేనమ్మా? వెరీ గుడ్. కథ బాగుందా? కథ బాగుందా? అయితే కథ బాగుంటే కనుక లైక్ చేయమని చెప్పు.
లైక్ చేయండి. ఎట్లా లైక్ చేయాలా? వెరీ గుడ్, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయమని చెప్పు. ఎట్లా లైక్ చేయాలి? అట్లా చేయాలి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. చెప్పు. చేయండి. చేయండి. కామెంట్ చేయండి అని చెప్పు. కామెంట్ చేయండి. వెరీ గుడ్. ఓకే, తీసేద్దాం.